గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పన్నీర్ అంటే చాలా హై ప్రోటీన్ ఫుడ్ అని మనందరికీ తెలుసు కదండీ. డైరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తప్పకుండా తీసుకోవాలి. బట్ ఇప్పుడు కొంతమందిలో ఏమంటే చిన్న పిల్లలు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళందరూ కూడా డైరీ ప్రొడక్ట్స్ అనేది మిస్ చేయకుండా తీసుకోవాలి. ముందుగా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రెసిపీ విషయానికొస్తే దీనికోసం నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్‌ని తీసుకున్నాను. నార్మల్‌గా అంతకుముందు అయితే నేను పన్నీర్ క్యూబ్స్ వాడేదాన్ని. బట్ వన్స్ ఇది వాడిన తర్వాత నుంచి నాకిదే బాగా నచ్చిందనమాట. పన్నీర్ క్యూబ్స్ కన్నా కూడా దీన్నే తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే ఇందుకోసం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి చాలు. నెక్స్ట్ అలాగే ఒక ఎర్రగడ్డ, 2 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర కూడా తీసి ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పన్నీర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా! అందులో లైట్‌గా సాల్ట్, అలాగే పసుపు పొడి, నెక్స్ట్ లైట్‌గా మిరప్పొడి, కొంచెంగా ధనియాల పొడి. కావాలనుకుంటే ఇక్కడ మీరు జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా పన్నీర్‌కి పట్టివ్వాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ మసాలాలు అవన్నీ బాగా పన్నీర్‌కి పడతాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన పన్నీర్ పీసెస్ అన్నీ అందులో వేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. అది బాగా స్టిక్ అయిపోతుందన్నమాట బాండలకి. అలా కాకుండా 2 మినిట్స్‌కి ఒకసారి మిక్స్ చేస్తూ రండి. చూసారు కదా! నాకు 10 మినిట్స్‌కి ఇది కలర్ చేంజ్ అయ్యి పన్నీర్ బాగా ఫ్రై అయింది. ఎక్కువ సేపు వేయించారంటే మరి రబ్బర్‌లాగా సాగుతుందన్నమాట. సో, అంతటితో స్టవ్ ఆఫ్ చేసి దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ వండడం కోసం ఒక దబరలో హాఫ్ దబరకి వాటర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్, అలాగే రైస్‌కి పట్టడానికి కల్లులుప్పు వేసి ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్, అలాగే బిర్యానీ ఆకు 1, యాలకులు 2, లవంగాలు 3, ఒక చెక్క, అలాగే మనం కట్ చేసినటువంటి పచ్చిమిర్చి 2 ముక్కలు, అలాగే కొత్తిమీర తరుగు వేసి దాంట్లో షాజీరా కూడా వేయండి. షాజీరా వేస్తే టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. సో, అది ఆ ఎసురు కాగేలోగా ఇంకో స్టవ్ మీద బాండలి పెట్టి, ఇందాక మనం పన్నీర్ వేయించుకున్నాం కదండీ! ఆ ఆయిల్‌లోనే ఇప్పుడు బిర్యానీ సామాన్లన్నీ వేయాలనమాట. ఇందాక మనం రైస్‌లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడంతా తక్కువగా ఒక యాలక, ఒక చెక్క, ఒక లవంగము, షాజీరా, బిర్యానీ ఆకు వేసి, ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించండి. అది హాఫ్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మిక్స్ చేయండి. కావాలనుకుంటే ఈ స్టేజ్‌లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోయినా ఎర్రగడ్డ, కొబ్బరి కూడా మిక్స్ చేసి మసాలా కూడా యూజ్ చేయొచ్చనమాట. అది బాగా వేగిన తర్వాత కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా వేసి అందులో లైట్‌గా పసుపు పొడి జస్ట్ ఒక చిటికెడు వేయాలనమాట. నెక్స్ట్ ధనియాల కూడా ఒక స్పూన్ వేస్తాం. మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఇందులో మనం మిరప్పొడి వేయడం లేదండి. టమోటాస్ అవన్నీ మగ్గేలోగా ఈ పక్క ఎసురు కాగిపోయిందనమాట. ఆ కాగిన ఎసురులో మనం నానబెట్టాం కదా! ఆ బియ్యాన్నంతా కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి రైస్‌ని ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్‌లో ఉడకబెట్టండి. ఇటు సైడ్ మనం టమోటా కర్రీ ఉంది కదా! టమోటా కర్రీ అయిపోయింది. ఇందులో లైట్‌గా పెరుగు వేయండి. పెరుగు వేయడం వల్ల బిర్యానీకి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కూడా వస్తుంది. అందులోనే పైన కొత్తిమీర కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. చూసారు కదా! గ్రేవీ అంతా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఎలాగంటే ఆ పన్నీర్ క్యూబ్స్‌కి ఈ గ్రేవీ కూడా బాగా పట్టాలన్నమాట. ఈలోగా ఇక్కడ రైస్ ఉడికిపోతూ ఉంది చూసారా? ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోయింది. ఈ టైంలో ఒక నిమ్మకాయని తీసుకొని రెండిట్లో ఒక హాఫ్ హాఫ్ పిండండి. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ రైస్ కూడా కలర్ వైట్‌గా వస్తుంది. సో, చూసారు కదా! రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కావాలనుకుంటే మీరు ఒకసారి తీసి చేత్తో పట్టుకొని చూసారంటే ఇంకా కొంచెం పలుకులుగా ఉంటుందన్నమాట. అంటే 80% కుక్ అయినట్టు. సో, 80% కుక్ చేసేసిన తర్వాత ఆ రైస్‌ని బాగా వడగట్టి మనం ఇవి పన్నీర్‌తో పాటు గ్రేవీ చేసుకున్నాం కదండీ! దాని పైన లేయర్స్‌గా వేయండి. అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు ఫుడ్ కలర్స్ ఇది ఆప్షనల్ అనమాట. మీ ఇష్టం. బట్ ఫుడ్ కలర్స్ ఉంటేనే కదా దమ్ బిర్యానీ కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నేనిక్కడ లైట్‌గా యెల్లో ఫుడ్ కలర్, అలాగే లైట్‌గా రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను. ఇవి అక్కడక్కడ వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత పైన
కొత్తిమీరని మొత్తం ఆ విధంగా జల్లండి. నెక్స్ట్ నెయ్యి తీసుకొని నెయ్యిని అన్ని సైడ్‌లా వేయండి. నెయ్యి ఎక్కువ తీసుకుంటే ఇంకా చాలా బావుంటుందన్నమాట. టేస్టీగా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇదంతా వేసేసిన తర్వాత సిమ్‌లో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ చేయండి. సో, అక్కడ చిన్న హోల్ ఉంది కదా! అక్కడ దమ్ పోకూడదండి. నేనక్కడ ఒక లవంగం గుచ్చాను. అంతే అండి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటున్నారంటే టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.